పిఎంసి యాత్ర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, మనం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్ని వింగ్స్ అయితే ఉన్నాయో ఆ వింగ్స్ అన్నిటినీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వాటిని పరిచయం చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో చూపిస్తూ వస్తుంది పిఎంసి. సో మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి సపోర్ట్గా పిఎంసి ట్రస్ట్ వచ్చింది మన ప్రోగ్రామ్స్ని స్పాన్సర్ చేయడం కోసం. మరి పిఎంసి ఛానల్కి మరొక సపోర్టర్ ఆర్గనైజేషనే, సపోర్టర్ సంస్థే పిఎంసి యాత్ర. మరి ఏమిటి పిఎంసి యాత్ర, ఎందుకు ప్రారంభించారు, ఎప్పటి నుంచి నడిపించబోతున్నారు, ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు అనేది పిఎంసి యాత్ర అనేటువంటి ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నటువంటి ఆనంద్ ప్రసాద్ గారితో మనం ఉన్నాం. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. రైట్. సో నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా పిఎంసి ప్రేక్షకులకు, పిరమిడ్ మాస్టర్స్కు, ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎస్ సార్. సో దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా పిఎంసి యాత్ర అనే సెపరేట్ ఆర్గనైజేషన్ ఎందుకు ప్రారంభించారు, ఏమిటి, అసలు ఏం చేయబోతున్నారు సార్? ఎస్ సార్. సో దీనికి ముందుగా పిఎంసి యాత్ర, పిఎంసి గురించి అందరికీ తెలియజేయడం కోసం ముఖ్యంగా మొన్న పూరి వెళ్ళినప్పుడు 7వ తారీఖు అక్కడ మన వన్ ఆఫ్ ది ట్రస్టీ, పిఎంసి ట్రస్టీ భూపతిరాజు గారు, ఆయన మనం పిఎంసి గురించి కొన్ని కార్యక్రమాలు మనం సొసైటీలో చేయాలి అనుకుంటున్నాం, దానికి ఏం పేరు పెడదామని చెప్పేసి అడిగారు. దానికి పిఎంసి చైతన్య యాత్ర అని పెడితే బాగుంటుందని నేను ఆయనకు టైటిల్ ఇచ్చాను. ఆ తర్వాత ఎప్పటి నుంచో అనుకుంటున్నాం టూర్స్ అండ్ ట్రావెల్స్ మనం కంపెనీ పిఎంసి నుంచి చేద్దామని. సో టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే అది కామన్గా ఉంటుంది, అయినా సరే ఇప్పుడు దీనికి ఒక టైటిల్ పెట్టాలి కాబట్టి అది చేద్దామనే ఆలోచనతో మొన్న రీసెంట్గా మన హనుమంతరాజు గారు ఆ కంపెనీ అసలు నేమ్ ఉందా లేదా అని చెప్పేసి వెళ్ళానమాట. వెళ్తే పిఎంసి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే కంపెనీ 2008లో రిజిస్టర్ అయ్యి ఉంది ఆల్రెడీ. కేరళ సంబంధించినటువంటి కంపెనీ. అంటే పిఎంసి అంటే కేవలం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని మనం అనుకుంటున్నాం. పబ్లిక్ మెడికల్ సెంటర్ అని కూడా ఎక్కడో చూశాను. పాకిస్తాన్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కూడా పిఎంసి. సో పిఎంసి అనేవి చాలా పేర్లు ఉన్నాయి. మనం మెడిటేషన్ ఛానల్ అని మన యాక్రోనిమ్ మనం అనుకున్నాం. సో అయితే అప్పుడు మరి ఇంకేం పేరు పెట్టాలి అని అక్కడ కాసేపు ధ్యానం చేసిన తర్వాత అక్కడ ఉన్న మా డైరెక్టర్స్, మా హనుమంతరాజు గారు అక్కడ అందరూ ఉన్నారు. అప్పుడు పిఎంసి యాత్ర అని అనిపించింది, పెట్టారు. సో ఇది బాగుంది కదా అని చెప్పేసి, అంటే నేను అక్కడ ఆయనతో అన్నాను, ఇక్కడ వీళ్ళు ఇది అన్నారు, అంటే సింక్ అయిందనమాట. పిఎంసి యాత్ర అని పెడితే ఈరోజు 4 గంటలకు అప్లై చేస్తే రేపు 12 గంటలకు వచ్చేసింది. సో అంటే 24 గంటలు కంప్లీట్ అవ్వకుండానే మనకు ఆ నేమ్ వచ్చేసింది. ఓకే. సో ఆ తర్వాత మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనుకున్నప్పుడు దీనిలో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరున్నారు మన డైరెక్టర్స్లో అని మళ్ళీ సెర్చ్ చేస్తే అందులో నేను ఎప్పటి నుంచి అడుగుతున్నారు చేస్తావని నన్ను అడిగారు. నేను డెఫినెట్గా బాధ్యత తీసుకుంటా అని చెప్పి, అలాగే రామరాజు గారు కూడా ఎప్పటి నుంచో పత్రిసార్తోని నేపాలు, భూటాను ఇట్లా ఎన్నో టూర్స్ చేసిన అనుభవం ఉంది కాబట్టి మీ ఇద్దరు దీనికి బాధ్యత తీసుకుంటారా అని నన్ను అడిగితే ఓకే డెఫినెట్గా. ఆ తర్వాత నెక్స్ట్ మన రామ్మోహన్ గారు, వారు లోకల్లో ఉంటారు కాబట్టి ఏదైనా కంపెనీ అవసరాలు ఏదైనా ఉన్నా కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు లోకల్గా బాధ్యత చూసుకోవడానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక డైరెక్టర్ ఉంటే బాగుంటుందని మనకు ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పిఎంసిలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్లో ఉన్న ఆ డైరెక్టర్ గారిని మనం ఇందులో కూడా మనం తీసుకోవడం జరిగింది. నేను వన్ ఆఫ్ ది ఇక్కడ ఉన్నాను. సో అలాగే ఇప్పుడు మనకి ఇంతకుముందు డిజిటల్గా ఎవరైతే సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిజిటల్ బాధ్యతలు హెడ్గా ఉన్నారో మన రామరాజు గారు, ఈ ముగ్గురిని పెట్టడం జరిగింది. ఆ తర్వాత 3 డైరెక్టర్స్గా మళ్ళీ అన్కార్పొరేషన్ చేసినప్పుడు, అంటే లిమిటెడ్ కంపెనీగా మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మళ్ళీ 24 అవర్స్ లోపలే, అంటే మన పిఎంసి యాత్రకి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంఓయు ఇవన్నీ మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ 24 అవర్స్లో మళ్ళీ రెండోసారి రావడం జరిగింది. సో అంటే ఇది హనుమంతరాజు గారి గురించి చాలామంది ఎన్నో సందర్భాల్లో చెప్పారు కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. సో ఇప్పుడు అంటే వారి యొక్క నిబద్ధత, వారి దగ్గర ఉన్న స్టాఫు, సో
పర్ఫెక్షన్, ఆ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ అది అంత ఆ విధంగా ఉండాలి కదా. సో అసలు వాళ్ళకే తెలియదు, ఎవరైతే అక్కడ అది ఇస్తారో వాళ్ళకే తెలియని విషయాలు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చే ఒక స్థాయిలో హనుమంతరాజు గారు ఉన్నారు. అంటే కొన్ని 80,000 మందికి పైగా వారు ఇప్పటికీ సిఏలకి, ఐఎస్సిడబ్ల్యూ, తర్వాత సెక్రటరీస్కి, ఇలా ఎన్నో కార్పొరేట్ కంపెనీస్లో వారు ట్రైనింగ్ ఇవ్వడం, అంతమంది స్టూడెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం, ఫ్యాకల్టీగా ఎంతో గెస్ట్ లెక్చరర్గా ఆయన ఉన్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి ఒక అవగాహన అపారం. అది మనం ఏం చెప్పినా సరే అది తక్కువే అవుతుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ రిజిస్ట్రేషన్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఎస్. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి గవర్నమెంట్ అథారిటీ ప్రకారంగానే మనకు పర్మిషన్ వచ్చిందంట. 3G ఎందుకు హనుమంతరాజు గారిని ఎన్నుకున్నారు అనేది నేను ప్రత్యక్షంగా చూశాను. వండర్ఫుల్. ఎస్, వారు నిజంగా వారికి ఉన్న అపారమైన అనుభవం ముందు మనం వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అది. రైట్. ఏంటి పిఎంసి యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి? పిఎంసి యాత్ర మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి ప్రకృతి విహారం. ప్రకృతిలో మనం ప్రకృతితో మనం మమేకం అవ్వడం, సో ప్రకృతిలో గడపడం, ట్రెక్కింగ్స్ చేయడం అనేది ఒక ఆదర్శ సూత్రాల్లో ఒకటి. ఎందుకు మనం చెయ్యాలి అంటే, మనం ఎంతోమంది యోగుల్ని మనం చూసినప్పుడు, ఓషో కావచ్చు, అలాగే మరి జిడ్డు కృష్ణమూర్తి గారు కావచ్చు, పత్రిజీ ఎన్నో సందర్భాల్లో మనం ట్రెక్కింగ్స్ తీసుకెళ్ళడం. అలా ట్రెక్కింగ్స్లో నా ప్రయాణం కూడా పాపికొండల యాత్ర ద్వారానే ప్రారంభమైంది. పత్రిజీతో మీరు పాపికొండలు టూర్ ద్వారానే ఫస్ట్ సార్తో దగ్గర అయ్యారా? ఫస్ట్ నేను పత్రిజీని కలిసిన 3 రోజులు ఆత్మారామ ధ్యాన యజ్ఞం, ఆ తర్వాత పాపికొండల యాత్ర. సో ఆ యాత్రలో పత్రిజీ గురించి ఒక ఫుల్ కనెక్టివిటీ అనేది నాకు అయిందనమాట. ప్రకృతిలో మనం గడపడం ద్వారానే మన లోపలికి మనం వెళ్తాం. ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది. ఆ సహజ స్థితిలోకి మనం రావాలి కాబట్టి అది రావడం అంటే అది ఆ యాత్ర జరిగినప్పుడే జరుగుతుంది. మన అంతర్ప్రయాణం జరగాలంటే ప్రకృతిలో యాత్ర చేయాలి. రైట్. అంటే పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి సత్య దర్శనాన్ని అందించడంలో ధ్యానం నేర్పిస్తున్నాం, శాకాహార విశిష్టత కోసం ఒక సెగ్మెంట్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ ప్రకృతి విహారం కోసం బయటికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన లోపలికి మనం తీసుకెళ్ళాలంటే మనం బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళడం ఎందుకంటే మన లోపలికి వెళ్ళే ప్రయాణం సులువు చేసుకోవడానికి మనల్ని మనం తెలుసుకోవడానికి పోతున్నాం. ఎగ్జాక్ట్లీ. మరి బయట టూర్స్ అండ్ ట్రావెల్స్కి పిఎంసి యాత్రకి ఏంటి డిఫరెన్స్? బయట టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేవి వాళ్ళు విహారయాత్రలు చేస్తారు. సో వాళ్ళు ఎన్నో అద్భుతంగా కండక్ట్ చేస్తారు, టూర్స్ తీసుకెళ్తారు, వాళ్ళు బస్సు, మిగతా భోజన సౌకర్యాలు అన్నీ ఉంటాయి. సో మన ప్రత్యేకత ఏంటి అంటే వెజిటేరియనిజం. సో కంప్లీట్గా శుద్ధ శాకాహార భోజనం అనేది వెల్లుల్లి లేకుండా సో ఉండేది మన భోజనం యొక్క స్పెషాలిటీ. రెండవది ఆధ్యాత్మిక విజ్ఞానం. సో విశేషంగా మనం వారం రోజులు, 10 రోజులు ఆ టూర్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు మనం సంపూర్ణంగా మాస్టర్స్, ఇప్పుడు ఎవరైతే కండక్ట్ చేస్తున్నామో నేను కానీ రామరాజు గారిని, మనం పిరమిడ్ మాస్టర్లు ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది ధ్యానంతో పాటు అన్నీ ఉంటాయన్నమాట. సో రెండవది. మూడవది, ఇది కంపెనీ, లిమిటెడ్ కంపెనీ కాబట్టి లిమిటెడ్ కంపెనీ నిబంధనల ప్రకారం ఏవైతే స్టాండర్డ్స్ ఉండాలో, మళ్ళీ అది కూడా రెప్యుటేటెడ్ కంపెనీ మనది. సో ఆ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఏ కంపెనీస్ బయట ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి తగ్గకుండా మనం అవన్నీ, అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, తర్వాత వాళ్ళ హాస్పిటాలిటీ కావచ్చు, పర్సనల్ కేరింగ్ కావచ్చు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారో వచ్చిన తర్వాత ఫిజికల్గా అదే స్థితిలో ఉంటారు. అది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరింత శక్తి జ్ఞానంతో వస్తారంటారు. ఇక అడిషనల్ బోనస్ అది. ఫిజికల్గా మనం ఏదైనా టూర్ వెళ్ళామనుకోండి అలసిపోతాం. అవును. అక్కడ ఫుడ్ ఖర్చు పెట్టేస్తాం. ఫుడ్ పడకో, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గజిబిజి గందరగోళంలో, ఆ వైబ్రేషన్లో మొత్తం కూడా సెట్ అవ్వక చాలా, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సెట్ అవ్వం. కొన్ని రోజులు పడుతుంది మళ్ళీ మనం ట్యూన్ అవ్వడానికి. కానీ వెళ్ళిన రోజు ఎలా ఉంటారో వచ్చిన తర్వాత ఇంకా చాలా శక్తివంతంగా, చాలా అద్భుతంగా ఉత్సాహంగా ఉంటారన్నమాట. అంటే పత్రిజీ అందించిన ధ్యానము, సామూహిక ధ్యానం ఉంటుంది. ఎస్. ఒకవేళ అది పౌర్ణమి టైంలో వస్తే కనుక
ప్రకృతిలో పౌర్ణమి ధ్యానం ఇంకా అది నెక్స్ట్ లెవెల్. లక్కీగా మనము రేపు మే 26వ తారీఖు నుంచి భూటాన్ టూర్ పెడుతున్నాం. మే 26 నుంచి 2వ తారీఖు వరకు బుద్ధ పౌర్ణమితో స్టార్ట్. బుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభం. మరి భూటానే మనం ముందుగా ఎంచుకున్నాం. ఎందుకని భూటాను? భూటాన్ ఎందుకు అంటే పిఎస్ఎస్ మూమెంట్ ఆవిర్భావం భూటాన్ నుంచే ప్రారంభమైంది. ఓ అంటే అది మనం అతిశయోక్తి అని అనుకోవచ్చు, కానీ సదానంద యోగి మన ఆది గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు, వారు అరబ్లో వారి గురువు ఎవరైతే ఉన్నారో ఆయన సదానంద యోగి చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నాతో పాటు వస్తావా అని చెప్పేసి అంటే వస్తానంటే ఆయన కాళ్ళకి లేపనం రాసి ఆయన భూటాన్ అడవులకి తీసుకెళ్తారు. ఫస్ట్ అప్పటికప్పుడు కాళ్ళకి లేపనం రాయగానే భూటాన్ అడవుల్లో పత్రిజీ స్వయాన వారి వాక్కుల ద్వారా చెప్తే విన్నదే ఇది మనం. సో అప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన సేవలు చేసుకుంటూ ఆ గురువు గారికి వారు శరీరాన్ని మళ్ళీ సమాధిలోకి వెళ్ళేంత వరకు ఆ గురువు గారికి సేవలు అందించారు. అప్పుడు అక్కడి నుంచి నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకి ఉత్తరం దిశగా వెళ్ళు అని చెప్పేసి అక్కడ ఆయన యొక్క ఆజ్ఞ మేరకు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. అంటే మనకు పిఎస్ఎస్ మూమెంటు ఏదైతే రావడానికి ముఖ్య కారకులు ఎవరైతే ఉన్నారో వారు జీవితం అనేది అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి అది విశ్వ ప్రణాళికలో భాగమే కావచ్చు. మొట్టమొదట మనం టూర్ పెట్టాలనుకున్నప్పుడు భూటాన్తోనే ప్రారంభిస్తున్నాం. అంటే మన ఆదిదేవుడు అయినటువంటి సదానంద యోగి వారి సాధనా స్థలానికి వెళ్ళబోతున్నాం ముందు. అక్కడి నుంచి మన పిఎంసి యాత్ర కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వావ్, అది పౌర్ణమి సమయాల్లో. అది బుద్ధ పౌర్ణమి. మళ్ళీ బుద్ధ పౌర్ణమి అక్కడ ఉంటాం మనం. ఆనాపానసతి ధ్యానం బుద్ధుడి దగ్గర నుంచి వచ్చింది, అది పత్రిజీ తీసుకున్నారు. అది ఎవరు అంటే ఆయన నుంచి వచ్చింది, సదానంద యోగి ద్వారా వచ్చింది. ఆయన ఎక్కడైతే ఆయన జీవితం ప్రారంభమైందో అక్కడికే మనం మన పిఎంసి యాత్రను కూడా ప్రారంభిస్తున్నాం. సో సదానంద యోగి వారు ప్రారంభించిన వారి ఆధ్యాత్మిక యాత్రా స్థలం నుండే పిఎంసి యాత్ర ప్రారంభం. వాటే సో ఊరికే జరిగే అనిపిస్తుంది ఇవన్నీ. అంటే మనం ఏదో చేస్తాం అనుకుంటాం సార్, మనము నిమిత్త మాత్రం. ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో విశ్వ కళ్యాణం కోసం, అందుకని పత్రిగారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నాకు. నేను మీకు తెలుసు ధ్యాన తెలంగాణ ప్రాజెక్టు నేను చేస్తున్నప్పుడు 7 జిల్లాల్లో సప్తాహాలు పెట్టాను. అప్పుడు ఉమ్మడి జిల్లాలు 3 జిల్లాలంటే మనకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఇవి ఆల్రెడీ ఫుల్ ఫామ్లో ఉన్నాయి. అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అటు ఖమ్మం కూడా బాగా యాక్టివ్గా ఉంది అప్పటికే. సో అయినా మళ్ళీ ఖమ్మంలో లాస్ట్ పెట్టాము. ఖమ్మం, వరంగల్, ఇట్లా మెదకు, ఆదిలాబాదు ఇవన్నీ మనం కరీంనగర్ ఇవన్నీ చేసుకుంటూ బాగా చేస్తున్నప్పుడు తర్వాత జిల్లా స్థాయిలో అయిపోయిన తర్వాత నియోజకవర్గాలు కూడా పెట్టాలని నాకు అనిపించింది. నేను 3 నెలలు విస్తృతంగా తిరిగా, అయినా అవ్వట్లేదు పెద్దగా. మంచిర్యాల అక్కడ కొంచెం వచ్చాను కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు మళ్ళీ పత్రికారిని అడిగా నేను, సార్ నేను ఎంత తిరిగినా కూడా ఆ 7 జిల్లాలు బ్రహ్మాండంగా అద్భుతంగా జరిగినాయి, అప్పుడు మీరు కూడా వచ్చారు అనుకోకుండా, మీ ప్రణాళిక అందులో ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను మిమ్మల్ని డేట్ అడగలేదు, ఏం లేదు. మీది మార్చెస్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యి ఈ మొత్తం డేట్లన్నీ అప్పుడు ఇక్కడ ఇచ్చారు, అద్భుతంగా జరిగింది. ఇప్పుడు నేను పని కట్టుకొని 3 నెలలు తిరిగినా కూడా అవ్వట్లేదు నాకు అంత స్థాయిలో. సో అని అడిగా నేను. ప్రతి నెల చెప్తున్నా కానీ సార్ ఏం మాట్లాడలేదు. 3వ నెలలో అప్పుడు మనకు ప్రత్యక్షంగా అనుభవం అయిన తర్వాత అప్పుడు చెప్పారనమాట, విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది, విశ్వ ప్రణాళిక ప్రకారం నువ్వు వెళ్ళాలి తప్ప మనం వెళ్ళాలి కానీ మన ప్రకారం విశ్వం వెళ్ళదు అని చెప్పేసి. అది అప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనమేదో చేస్తున్నాం అనుకోవడం, మనం ఈ వర్క్ చేయాలన్న థాట్ కూడా అక్కడి నుంచే వస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే మన యాక్షన్లో ముందుకు వెళ్తున్నప్పుడే తెలుస్తుంది. సో నియోజకవర్గాలు ఎంత ప్రయత్నించినా వెళ్ళలే. ఇది మనకు కూడా అనుభవం ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. మంచిర్యాలు, బెల్లంపల్లి, కోల్బెల్ట్ అంతా ప్రచారం చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్ ఏరియాలో చాలాసార్లు వెళ్తున్నాం, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవుతుంది. లేకపోతే అక్కడ ఏమీ వనరులు ఏర్పడవట్లా. సార్ని అడిగాను, సార్ అంతటా అద్భుతంగా అవుతుంది సార్, ఇక్కడ ఎందుకు జరగట్లేదు అంటే ఏమే అందరినీ మాటినాలా అన్నారు ఫస్ట్. తర్వాత మళ్ళీ చెప్పినప్పుడు అన్నారు, ఎందుకే ఎప్పుడు ఏం జరగానో జరుగుతుంది, ఊరికొక్కరు వస్తే చాలు.
ఇంకో మాట ఏమన్నారంటే మొత్తం నేనే చేసి ఉంటే మీరు అందరూ వచ్చేవాళ్ళ. అంతే కదా మరి. సో మీరందరూ మీకు అందరికీ అవకాశం, అలాగే మీ తర్వాత వాళ్ళు చేస్తారు. నీ పని అయిపోయింది, ఇక్కడ నీ పని నువ్వు చూసుకోమన్నారు. అదే జరిగింది. ఎస్. సో నియోజకవర్గాలు వచ్చేసినాయి కొత్తగా, అక్కడ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే సార్కి చెప్పామో అక్కడ ఇప్పుడు అద్భుతంగా క్లాసెస్ జరుగుతున్నాయి. ఎస్. సో ఇది సార్ రియల్లీ విశ్వ ప్రణాళికలో భాగంగానే ఏదైనా జరుగుతుంది. పత్రిజీ పిఎంసిని విశ్వ ప్రణాళికలకు అనుసంధానం చేశారు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. రైట్. సో ఫస్ట్ ప్రోగ్రామ్ భూటాన్తో ప్రారంభిస్తున్నారు. మార్చ్ బుద్ధ పౌర్ణమి మార్చి 26 నుండి ఎప్పటి వరకు? 2వ తారీఖు వరకు. ఎన్ని డేస్ అవుతుంది సార్? 7 nights 8 days. 7 nights 8 days కోసం మీరు ప్రణాళిక సిద్ధమైంది. అయింది సార్. రైట్. భూటాన్ యొక్క ప్రత్యేకత చెప్పారు. ఇంక నెక్స్ట్ ఫుల్లీ బుద్ధిస్ట్ కంట్రీ భూటాన్. అంటే మనది పత్రి సార్ అన్నారు కదా, బయట వాళ్ళు చెప్పుకునే బుద్ధుల సంఘం కాదు, అసలు సిసలైన బుద్ధుల సంఘం మనం పిఎస్ఎస్ఎం అని. ఎస్ సార్. సో ఈ బుద్ధుళ్ళు ఆ బుద్ధుళ్ళ దగ్గరికి అయితే వాళ్ళు మరి ఇప్పుడు మనము ఇక్కడ ఇంకో కారణం ఉంది సార్. బుద్ధిస్ట్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన బుద్ధులు కాదు. అలాగే పేరు లేనంత మాత్రాన కాకుండా పోదు. మనమేం బుద్ధుళ్ళుగా పేరు పెట్టుకోలేదు, ఏంటి ప్రబుద్ధులుగా కనిపిస్తాం, కానీ మనం లోపల బుద్ధత్వం ఉంది. సో మనము అక్కడ వెళ్ళి ధ్యానం చేయడం ద్వారా సో అక్కడ ఏది మార్పు రావాలో ఆ మార్పు వస్తుంది. మన ద్వారా జరగాల్సింది జరిపిస్తాం, మనం తీసుకొని వస్తాం. ఎస్. ఎంతోమంది యోగులు మనకు ఆదర్శ గురువు మిలారప జీవితం అక్కడే ఆయన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమైంది భూటాన్లో. మార్పా అనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బిల్డింగ్ కట్టమంటాడు, ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ, అలాంటి ఒక కట్టడం ఉంది భూటాన్లో. అంటే మిలారపా అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుడి సాధన కూడా అక్కడే జరిగింది. మార్పా అనే ఒక అద్భుతమైన గురువు యొక్క శక్తి జ్ఞానం కూడా అక్కడ ఉంది. ఎంతో మంది గురువులు ఉన్నారు అక్కడ, వాళ్ళు సాధన. ఇవి మనకు తెలిసినాయి కాబట్టి పేర్లు. అక్కడి నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మనం చూస్తాము. అక్కడ చాలా అద్భుతమైన హిమాలయాల్లో ఒక భాగమే భూటాన్. హిమాలయాలకి నేను దాదాపు 10 సార్లు వెళ్ళాను నేను. మనకు చార్ధామ్ యాత్ర, తర్వాత మహావతార్ బాబాజీ, ఇలా హిమాలయాస్ అంతా కూడా నేను ఎక్కువసార్లు వెళ్ళడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు మీ అనుభవం ఇట్లా చెప్పండి, బిఫోర్ యాత్ర ఆఫ్టర్ యాత్ర మీలో ఏమి ట్రాన్స్ఫర్మేషన్ చూశారు? బిఫోర్ యాత్ర ఇప్పుడు నాలో ఎన్నో మార్పులు. ఎందుకంటే నా జీవితం ఫుల్గా మీకు తెలుసు, 20 ఏళ్ల నుంచి నేను అద్భుతంగా సహజంగా ఉన్నా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. నాకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏమీ లేదు. అయినా రేపు ఏంటి అనే క్వశ్చన్ లేదు. విశ్వం నడుస్తున్నాం అనే ఒక సహజ స్థితిలోనే నేను ఉండడం జరిగింది. నాలో ఏదైతే మార్పు వచ్చిందో అందరిలో రావాలని నేను తీసుకెళ్ళడం జరిగింది. ఎంతోమందిని వాళ్ళలో కూడా చూసా. నాలో చూడటమే కాదు, వాళ్ళు కూడా ఎవరైనా నాతో ఇప్పటివరకు టూర్స్కి వచ్చిన వాళ్ళు మొట్టమొదట ఒకవేళ ప్రాక్టికల్గా నేను ఇబ్బంది పడ్డా తప్ప నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నాకున్న టాలెంట్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్స్నైనా హ్యాండిల్ చేయగలను. సో అక్కడ ముందుగానే నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్స్, దానికి తగ్గట్టుగా ముందు ప్రికాషన్స్ మ్యాక్సిమం తీసుకున్న కొన్ని వాతావరణ పరిస్థితులు కావచ్చు, అనుకోని సంఘటనలు జరుగుతాయి. అప్పుడు కూడా ఇప్పటివరకు ఈ 12-15 ఏళ్ల ఈ అనుభవంలో ఇంతవరకు ఎవరు ఇబ్బంది పడినటువంటి సంఘటన లేదు. ఒక సందర్భంలో హిమాలయాస్ టూరు నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను టూర్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేయకూడదు అనేది కొంత ఉంటుంది. ఎవరికైనా అది పెట్టేస్తే పని అయిపోద్ది ఒకటి. రెండోది ఏంటంటే మళ్ళీ వాళ్ళు డేట్లు, ట్రైన్లు ఇవన్నీ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో మళ్ళీ ఆగిపోతే వాళ్ళు అంటే సెలవులు ఇవన్నీ. కానీ నేను క్యాన్సిల్ చేసేసా. నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు 10-12 రోజులు టూర్లో నిద్రపోలేదు ఎప్పుడు ఎవరు ఆ చార్ధామ్లో. ఎందుకు అని అంటే అక్కడ ట్రాఫిక్ మొత్తం సిచ్యువేషన్స్. సో ఆ ఇబ్బంది పడకూడదని నేను ఆపేస్తే వాళ్ళని తిట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయినా పర్వాలేదు, కానీ తర్వాత తెలుసుకున్నాను. సో మొత్తం మీద ఒక పక్కా ప్రణాళికతో ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మీరు తీసుకెళ్ళబోతున్నారు విత్ ఇన్సూరెన్స్. హైలీ ఇన్సూరెన్స్తోని అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాక్ట్ ద్వారానే ఇది నడవబోతుంది. సో దీనికి ఎవరెవరు రావచ్చు, ఏంటి దానికి ఏమైనా నిబంధనలు ఉన్నాయా? సో మన మెడిటేటర్స్ ఎవరైతే మన ధ్యాన మిత్రులు ఉన్నారో, పిరమిడ్ మాస్టర్లు ఉన్నారో వాళ్ళు ఎలాగో వస్తారు. సో టూర్స్ అనేవి వాళ్ళకి ఇప్పుడు సహజమే. దీనిలో బయట నుంచి
ఎవరైనా రావచ్చు. బట్ ఇక్కడ నాన్ వెజ్ అనేది ఉండదు, పూర్తి శాకాహారం మాత్రమే ఉంటుంది. సో ఇంకా మేము ఏం చెప్తామంటే బయట ఫుడ్ ఎలవ్ చెయ్యం మన దగ్గర. మేము ఎక్కడ బయట నుంచి తెచ్చుకుంటామంటే ఈ గ్రూప్లోకి మనం ఎలవ్ చేయం, ముందుగానే చెప్తాం అది. సో రెండవది ఏంటి అని అంటే మెడిటేషన్ కంపల్సరీ. సో ఒకవేళ మేము చెయ్యము అని అంటే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఒకవేళ మీరు రావచ్చు, మేము మీలాగా మేము అన్ని గంటలు ధ్యానం చేయం. సో కూర్చోండి అంతే, కూర్చోండి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, ఎందుకంటే టూర్స్ చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి కదా. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇది మీకు బెనిఫిట్. సో కాబట్టి ఈ ధ్యాన విజ్ఞానం అనేది దొరుకుతుంది. మెడిటేషన్ కంపల్సరీ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మెడిటేషన్ సెషన్స్, స్పిరిచువల్ సబ్జెక్ట్ అనేది డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత హాస్పిటాలిటీ. సో మనం కుటుంబంలో మా అమ్మ, మా మిస్సెస్, మా పిల్లలు వెళ్తే నేను ఎలా చూసుకుంటానో ఈ టూర్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా అంత పర్సనల్గా మనం ప్రతి ఒక్కరితో ఆ సంబంధం మనం మెయింటైన్ చేస్తాం. అంటే ఆ కమ్యూనిటీ లివింగే కదా. పిరమిడ్ మాస్టర్లు అందరూ మన బంధువులే. బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా మనం అలాగే ఓన్ చేసుకుంటాం. సో మన వాళ్ళుగా మనం తీసుకెళ్తాం. ఇప్పుడు మిగతా టూర్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో దే ఆర్ ప్యాసింజర్స్, జస్ట్ ఒక్కసారి ప్యాసింజర్ వన్ టైం అంతే. సో కానీ మనము ఎందుకు అంటే లైఫ్ టైం మనం కనెక్టివిటీ కోసం మనం ఇది పెట్టాం ప్రోగ్రామ్. రైట్. పిఎంసికి మన మెడిటేషన్కి, పిఎస్ఎస్ మూవ్మెంట్కి కనెక్ట్ చేయడం అనేది మన లక్ష్యం. సో ఎన్నో మార్గాల ప్రచారంలో భాగంగా ఇది కూడా ఒక ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, అంటే ప్రకృతి విహారము, పౌర్ణమి ధ్యానము, అంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా పరిచయం జరుగుతాయి. వండర్ఫుల్ సార్, అల్టిమేట్ ప్లాన్ ఇది. ఎస్ సార్, సూపర్ సార్. అంటే భూటాన్తో ప్రారంభించబోతున్నారు మే 26 నుండి. సో దానికి వివరాలు ఏంటి, దాని గురించి కాంటాక్ట్ చేయడానికి ఇప్పుడు ఫ్లైయర్ రిలీజ్ అవుతుంది సార్. సో నా నెంబర్ ఉంటుంది, రామరాజు గారి నెంబర్ ఉంటుంది, అలాగే పుల్లి రామ్మోహన్ గారి నెంబర్ ఉంటుంది, మన ఆఫీస్ నెంబర్ ఉంటుంది. అది కాంటాక్ట్ చేయొచ్చు. ఆ ఫ్లైయర్ అంతా కూడా రిలీజ్ చేస్తాం, మనం స్క్రోలింగ్లో కూడా ఇస్తాము. తర్వాత పిఎంసి యాత్ర ద్వారా ఇప్పుడు మనం అనేక ఆధ్యాత్మిక కేంద్రాలని, మనం హిమాలయాస్ ఉన్నాయి, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, ఇవన్నీ ఏదో సమ్మర్ సెలవులకు లేకపోతే టూర్ లాగా వెళ్తుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కొంచెం వ్యాపారం లాగా నడుస్తుంటుంది, అది కమర్షియల్గా. సో కమర్షియల్ అనేది డబ్బు అవసరమే అందరికీ. ఇప్పుడు మనం ఈ టూర్ రన్ చేయాలంటే కూడా డబ్బులు, ఎందుకంటే బస్సు, ఫుడ్ ఇవన్నీ డబ్బుతో కూడుకున్నవే. కానీ ఆ పెట్టిన డబ్బుకి సరి అయిన న్యాయం జరుగుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం ఉపయోగం ఉంది, యాక్చువల్గా ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి, విశేషం ఏంటి. సో అది ఎవరు చెప్పరు, వాళ్ళు కూడా తెలుసుకోవడానికి. ఎందుకంటే ఎవరు చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఏదో గుంపులో గోవిందలాగా వెళ్తుంటారు, వస్తుంటారు. అలా కాదు. అసలు ప్రధానంగా మొట్టమొదట ఈ భూమి మీద మా దేవలోకాలు, దేవుళ్ళు అంటే దేవతలు ఈ భూమి మీద నివసించారు కదా, ఆ నివసించిన ప్రాంతాలంతా కూడా హిమాలయాలే. దేవభూమి అంటారు కదా. దేవతలు అప్పట్లో రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా అక్కడే నివసించారు. వాళ్ళ యొక్క ప్రయాణము, వాళ్ళ జీవితం అంతా కూడా అక్కడే నడిచింది. అక్కడి నుంచి చిన్నగా కాలక్రమంలో మనం నదులు ఎక్కడైతే ప్రవహిస్తున్నాయో ఆ నదుల వెంట ప్రయాణం చేశారు. సో ఈ మానవుడికి ఏవైతే అవసరాలు ఉన్నాయో, అంటే నాగరికత పెరిగే కొద్దీ వ్యవసాయము ఇవన్నీ పెంచుకుంటూ అడవుల్ని కూడా నరుకుంటూ, అప్పుడు ఉన్నది దొరికింది తీసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఇంకా జనం పెరిగిన కొద్దీ మనం దానికి కావాల్సిన అవసరాల నిమిత్తం వాళ్ళు ఇప్పుడు ఉపయోగం కంటే నాశనమే ఎక్కువ జరుగుతూ ఉంది ఈరోజు మనం చూస్తూ ఉంటే. కావలసినవి దొరికినవి తినే స్థాయి నుండి కావలసినవి తయారు చేసుకుని అవసరమైతే దాచుకొని తినే స్థాయికి వచ్చినాం. వండుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేటువంటి ఒక అధమ స్థాయికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్పాలి, ఇది రివర్స్. మళ్ళీ మనం అసలు దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఎందుకు వచ్చినాయి అవి, ఆ శక్తి క్షేత్రాలు అవి ఏవి కేవలం అక్కడ పోయి మనము చూడండి, మనం బయట దేశాలకు వెళ్ళినప్పుడు నదులు కానీ అక్కడ ఉన్న ప్రాంతాలు కానీ చాలా శుభ్రంగా స్వచ్ఛంగా ఉంటాయి. వాళ్ళు దాన్ని కాపాడుతుంటారు ప్రకృతిని. భారతదేశంలో మనం పూజిస్తాం, వాళ్ళు పూజించరు, నేచర్ని నేచర్లాగా చూస్తారు. కానీ ఇక్కడ పూజిస్తాము, కానీ నాశనం చేస్తాం. గంగానదిలో పోయి పసుపు, కుంకుమ, చెత్త చెదారం, మనం ఇడిచిన బట్టలన్నీ కూడా అందులో పడేస్తాం, అదేదో పుణ్యం అనుకుంటాం. కాబట్టి మనము అసలు వాస్తవాలు ఎంత పవిత్రమైన ప్లేస్లు అని తెలుసుకుంటాం ఫస్ట్. వాటి యొక్క విశిష్టతను కూడా చెప్పేటువంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన యాత్ర. ఎస్. అక్కడ ఎందుకు అలా చేయకూడదు, ఏం చేయాలి,
అక్కడ నివసించిన అక్కడి నుంచి మనం వారి ఏం తెచ్చుకోవాలి? అక్కడ నివసించిన వారి యొక్క శక్తి జ్ఞానంతో కనెక్ట్ చేసుకొని ఎస్, వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకొని తిరిగి వస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత చెప్పాడు సార్ అర్జునుడికి. అవి ఎక్కడో ఒక చోట నిక్షిప్తమై ఉన్నాయి, కాస్మిక్లో ఉన్నాయి. కాస్మిక్లో ఉన్నాయి కదా. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంఘటనలు మనం దర్శించినప్పుడు మనం దాంతో కనెక్ట్ అవుతాం. అలాగే యోగులు కానీ వాళ్ళు ఎంతోమంది జీవించినటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ వైబ్రేషన్, ఆ ఎనర్జీతో కనెక్ట్ అవుతాం. సమాధుల దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయమంటారు. వాళ్ళు మరి తపస్సు చేసిన ప్లేసులకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే కనపడకుండా నిగూఢంగా ఎంతోమంది యోగులు అక్కడ తపస్సు చేస్తుంటారు. ఎగ్జాక్ట్. ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు కొంతమంది మనకు వచ్చి కనపడి మన దగ్గర పనిలో ఏదో తీసుకొని వెళ్ళి మనకేదో ఇచ్చేసి వెళ్తుంటారు. మనము అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనతో మనం కనెక్ట్ ఉంటూ ఆ ప్రకృతితో మనం మమేకమై ఉన్నప్పుడు అక్కడ ఎన్నో సంఘటనలు ఎంతోమందికి అవి జరిగినాయి అన్నమాట. కళ్ళతో చూడలేని వాళ్ళని కూడా చూస్తాం మనం. అంటే మనం అతీతమైన ఆ శక్తిని కూడా తీసుకుంటాం. ఆ దర్శనాలు జరుగుతాయి అక్కడ. అది మన పిఎంసి యాత్ర ద్వారా సాధ్యం. అక్కడ ఎందుకు పిఎంసీఏ అంటే పిఎంసీలో ఇది ఉంటుంది కాబట్టి ధ్యానం ఉంటుంది, సహజత్వంలో ఉంటాము, మనం తినే ఆహారం కానీ ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి కాబట్టి మనం అది చేయగలుగుతాము. అది అవకాశం. వండర్ఫుల్ సార్. సో ఫైనల్ వర్డ్స్, ఈ పిఎంసి యాత్ర అనేది మన పిఎంసి ప్రసారాలు మరి రన్ చేయడానికి కూడా ఇది సహకారంగా, ఎందుకంటే ఇది ఒక కంపెనీ నిబంధనల ప్రకారం దానికి ఒక ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం చేస్తాము, వాళ్ళకి సౌకర్యాలు ఇస్తూనే. ఇది ఒక సెమీ కమర్షియల్, పూర్తి సంపూర్ణ కమర్షియల్ కాదు, సెమీ కమర్షియల్. దీన్ని రన్ అవ్వడానికి దానికి డబ్బులు కావాలి కాబట్టి దానికి నామినల్గా ఫీజులు అవన్నీ ఉంటాయి. దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పిఎంసీకే ఉపయోగపడుతుంది, పిఎంసీ డెవలప్మెంట్కి. ఎందుకంటే మనము ఇక్కడ ఇదన్నీ రన్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్నో అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇదొక విభాగం, ఇదొక సపోర్ట్ అనమాట. ఓకే సార్. ఫస్ట్దేమో భూటాన్ అన్నారు, సెకండ్ యాత్ర ఏమన్నా డిసైడ్ చేశారు? ఎస్ సార్. జూన్ 24 నుంచి మనము మానస సరోవర యాత్ర. సో మానస సరోవర యాత్ర కూడా మనం అది చేస్తున్నాం సార్. భూటాన్ ఫస్ట్, తర్వాత మానస సరోవర యాత్ర సెకండ్. జూన్ 24 నుంచి జూన్ 24, ఇదేమో 26. అది కూడా పౌర్ణమి టైం. మే జూన్ రెండు పౌర్ణమిలు ఫిక్స్ అయిపోయినాయి. సో మానస సరోవరం ఇది ఎందుకు అనే ప్రశ్న రావచ్చు మీకు. ఎందుకు అంటే మనము శివుడు ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తుంటాడు. మానస సరోవరం మనస్సు, ఈ మనస్సు పైన సరోవరం, ఇదే బ్రెయిన్, ఇక్కడే నివసిస్తున్నాడు శివుడు. ఏంటి, శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం అంటారు. సో అది అక్కడ శ్వాస అనేది తగ్గుతుంది. హిమాలయాస్లో ఆక్సిజన్ తగ్గిపోద్ది అంటారు. ఎందుకు తగ్గింది అంటే అక్కడ శ్వాస ఉంటేనే ఆలోచనలు వస్తాయి, శ్వాస ఆగిపోతే ఆలోచన ఉండదు. మీరు ఆలోచన లేకపోతే అక్కడ సరిపోద్ది శక్తి. సుషుమ్నా నాడి డైరెక్ట్గా యాక్టివేట్ అవుతుంది ఆ ప్రాంతంలో. శక్తి ప్రవాహం అనేది ఇక్కడి నుంచి వస్తుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు అక్కడ. ధ్యానం చేయని వాళ్ళకి ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అక్కడ అది శివుడు నిరంతరం ధ్యానం చేసే ప్లేసు, అక్కడ నివసించే ప్లేసు అంటారు. కాబట్టి ఆ ప్రాంతానికి మనం ఒక 14 రోజుల పాటు జరుగుతుంది అది. సో ఆ యాత్ర అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్ళడం, అక్కడ మిగతా ఆ ప్రదక్షిణ ఉంటుంది అక్కడ. సో ఆ మానస సరోవరంలో మనం దేవతలు స్నానం చేసే ప్లేస్ అంటారు. అక్కడ వచ్చి దేవతలందరూ కూడా అక్కడ స్నానం చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి టూరు, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మళ్ళీ ముందు తెలియజేస్తాం వివరంగా, సవివరంగా. కాబట్టి ఇది రెండో టూర్ అనమాట. సో మిత్రులారా, విన్నాం కదా, 2 టూర్స్ ఫిక్స్ అయిపోయాయి పిఎంసి యాత్ర ద్వారా. మొదటి యాత్ర భూటాన్, మే 26 బుద్ధ పౌర్ణమి నుండి ప్రారంభం. నెక్స్ట్ మానస సరోవర్ యాత్ర జూన్ 24 జూన్లో వచ్చే పౌర్ణమి నుండి ప్రారంభం అవుతుంది. ఈ వివరాలన్నీ ఫ్లయర్స్ ద్వారా, కాల్స్ ద్వారా మనందరికీ చేరవేస్తారని తెలుసుకుంటూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, పిఎంసి యాత్ర ప్రత్యేక కార్యక్రమంలో ఏం తెలుసుకున్నాము అంటే, పిఎంసికి సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరం మనం ఎన్నో రకాలుగా చేస్తున్నాం, ఎన్నో టూర్స్ ట్రావెల్స్ ద్వారా వెళ్తున్నాం. ఇప్పుడు మనం పిఎంసి ద్వారా వెళ్ళడం ద్వారా సీనియర్ మాస్టర్లతో సాంగత్యం, అక్కడ ధ్యాన సాధన,
పౌర్ణమి సమయాల్లో అక్కడ ఉన్నప్పుడు పౌర్ణమిలో సంగీతంతో సీనియర్ మాస్టర్తో ప్రకృతిలో ఇంకా ఎన్ని రెట్లు శక్తిదాయకమో మనం ఊహించుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఆ స్థలం యొక్క శక్తి జ్ఞానంతో అనుసంధానమై మనకు మనం ఫిజికల్గా వెళ్తూ ఉన్నా మనం తన్నిచ్చినట్టు మన్నిచ్చినట్టు దన్నిచ్చినట్టు తన్ మన్ దన్ చేయాలి అనుకుంటున్నాం అంటాం కదా. పిఎంసి యాత్రకి వెళ్ళడం వల్ల తన్ మన్ ధన్ పిఎంసికి మనం సహాయ సహకారాలు అందిస్తూ మనల్ని మనం తీర్చిదిద్దుకున్నట్టు మిత్రులారా. కాబట్టి అందరూ కూడా పిఎంసి యాత్ర మే 26 నుండి భూటాన్ యాత్రతో ప్రారంభం కాబోతుంది. మనం ఇంకా మనకు తెలిసిన వాళ్ళతో ఎవరైనా ఓపెన్ ఫర్ ఆల్ ధ్యానం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది పిఎంసి యాత్ర ఆహ్వానిస్తుంది. కాబట్టి అందరం ఈ అవకాశాన్ని వినియోగించుకొని పిఎంసిని మరింత డెవలప్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.